సార్, అభయ విషయంలో ఎఫ్ఐఆర్ కు ఎందుకు ఇంత ఆలస్యమవుతుందని వైద్య విద్యార్థి హత్య ఘటనపై బెంగాల్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. అదేవిధంగా పోలీసులు మరియు కళాశాల తీరుపై కూడా సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా ఉంది. మరి తెలంగాణ స్టేట్ వైడ్ చైర్పర్సన్ గా జూడా చైర్పర్సన్ గా మీరు ఎలా స్పందిస్తారు? ముందుగా స్వరాజ్ టీవీకి మా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం. ఎందుకంటే మేము ఎప్పుడైతే ప్రొటెస్ట్ చేశామో, మేము ఎంత ప్రొటెస్ట్ చేస్తున్నామో దాన్ని మీడియా రూపంలో మీరు ముందుకు తీసుకెళ్తున్నారు. మా బాధలు ప్రజలకు అర్థమయ్యేటట్టు చేస్తున్నారు. మీరు అడిగిన ప్రశ్నకు ఎందుకు లేట్ చేశారు? ఇక్కడ ఓన్లీ మనం ప్రిన్సిపాల్ గురించే చూస్తున్నాం. ఒక వ్యక్తి చేసేది కాదు, ఇది ఒక వ్యవస్థ చేసింది. ఆ వ్యవస్థలో ప్రిన్సిపాల్ ముందున్న ప్రిన్సిపాల్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే నెక్స్ట్ ఎప్పుడైతే సుప్రీంకోర్టు అడిగిన తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. ఇన్ని రోజులు, ఇది 10వ రోజు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలే అంటే ఆ సిస్టమ్, ఆ వెస్ట్ బెంగాల్ సిస్టమ్ ఆ ప్రిన్సిపాల్ వెనకాల ఎంత సపోర్ట్ చేస్తుందో ఇది మనం ఇక్కడ మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా ఒక ప్రిన్సిపాల్ ఉంటేనే ఆ సిస్టమ్ అట్లా సపోర్ట్ చేయదు ఆ గవర్నమెంట్. కానీ ఆ గవర్నమెంట్ వ్యవస్థ మొత్తం దీంట్లో ఉంది. ఆ వ్యవస్థలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ రేపు బయటకు వస్తారని ఆశిస్తున్నాం. ఈ సుప్రీంకోర్టు ఏదైతే సుమోటోగా తీసుకుందో కేసు, వాళ్ళందరినీ బయటకు తీసుకొస్తారని ఆశిస్తున్నాం. అప్పటి వరకు మా పోరాటం ఇట్లనే సాగుతుంది. మీరు అన్నట్టు అక్కడ ప్రిన్సిపాల్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది, అది నిజమే. కానీ ఆ ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ కూడా ఆ ఎఫ్ఐఆర్ అనేది ఇంకా ఫైల్ నిన్న నైట్ అయింది. సుప్రీంకోర్టు డిసిషన్ ముందు అయితే కాలేదు. నిన్న కోల్కతా పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. దానికి ముందు ఎలాంటి కేసు పెట్టలేదు. ఎందుకు? అక్కడ గవర్నమెంట్ ఆ ప్రిన్సిపాల్ ని సపోర్ట్ చేస్తుంది. అంటే ప్రిన్సిపాల్ చేసిన తప్పులన్నిటికీ ఆ గవర్నమెంట్ కూడా పాత్రులే. ఆ గవర్నమెంట్ కూడా పాత్రులు కాబట్టి వాళ్ళు కూడా వెస్ట్ బెంగాల్లో ఎమర్జెన్సీ ప్రకటించి ప్రెసిడెంట్ రూల్ తీసుకురావాలని జూడా తరఫున మేము కోరుతున్నాం. సార్, నిన్న ఓ సిటీలో జై స్వరాజ్య ఓల్డ్ టీవీ సాక్షిగా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఏమాత్రం స్పందించట్లేదు, ఎందుకింత మొండి వైఖరంటూ మీరు ముక్త కంఠంతో నినదించారు. సో దీనిపై మీరు ఏమంటారు? మా బాధలు ఏదైతే మీడియా ఉందో అది గవర్నమెంట్ చేరే వరకు తీసుకెళ్లారు. దాని తర్వాత మాకు హెల్త్ మినిస్టర్ తోటి మాట్లాడడానికి ఛాన్స్ వచ్చింది. మా రిప్రజెంటేటివ్స్ హైదరాబాద్ ఎవరున్నారో వాళ్ళు వెళ్తున్నారు. మా బాధలు ఏందో, మేము ఎలాంటి స్థితిలో మా వర్క్ ప్లేస్ ఉందో అవన్నీ చెప్పడానికి, ప్రతి ఒక్కరి ఇష్యూ డిస్కస్ చేయడానికి హెల్త్ మినిస్టర్ దగ్గరికి వెళ్తున్నారు. అదేవిధంగా ఏదైతే సుప్రీంకోర్టు నేషనల్ టాస్క్ ఫోర్స్ పెట్టిందో దాంట్లో నాగార్జున సార్, మన ఏఐజీ ఎండి హైదరాబాద్ నుంచి ఉన్నారు. సార్ మాకు పర్సనల్ గా కాల్ చేశారు టీజూడాకి. మీ బాధలు ఏమైతున్నాయో అవి మాకు చెప్పడానికి ఓ లెటర్ రూపంలో తీసుకురమ్మన్నారు. మేము స్టేట్ వైడ్ ఎవరైతే ఉన్నారో, ఏ కాలేజీలు ఉన్నాయో వాళ్ళందరితో మాట్లాడడం జరుగుతుంది. ఈ రోజు సాయంత్రానికి అది ఫైనల్ అవుతుంది. అది ఫైనల్ అయింది. నాగార్జున సార్తో వెళ్లి మేము మా బాధలన్నీ విన్నపించుకుంటాం. మా బాధలైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరుతాయని ఆశిస్తున్నాం. సో 2 days క్రితము వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చారు. మరి అప్పుడు ఎమ్మెల్యే గారు మీకు ఏం భరోసా ఇచ్చారు? ఎమ్మెల్యే సార్ మాకు భరోసా ఏదైతే ఇచ్చాడో లైటింగ్ గురించి, సెక్యూరిటీ గురించి, అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయినాయి. నేను ఎమ్మెల్యే సార్ నాకు మళ్ళీ పర్సనల్గా కాల్ చేశాడు. లైటింగ్ వర్క్ స్టార్ట్ అయింది, లైట్స్ వస్తున్నాయా లేవా అని మళ్ళీ కనుక్కున్నాడు. అదేవిధంగా ఏదైతే పెట్రోలింగ్ ఉందో, పెట్రోలింగ్ వస్తుందా లేదా అని ఫోన్ చేసి మరీ కనుక్కుంటున్నారు. థ్యాంక్ యూ సార్, మీ సపోర్ట్ మాకు ఎట్లనే ఉండాలి. ఇంకా ఎంజంలో మార్పులు రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు జూడా తెలంగాణ స్టేట్ చైర్పర్సన్ గా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ మీరు ఏం కోరుతున్నారు? తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కూడా ఇదే కోరుతున్నాం. ఎక్కడైతే మేము డ్యూటీ చేస్తున్నామో ఆ డ్యూటీ దగ్గర మినిమం ఫెసిలిటీస్, అంటే తాగడానికి నీళ్లు, మేము చేసే 36 గంటల్లో తాగడానికి నీళ్లు, పడుకోవడానికి రూము, అది లగ్జరీ రూమ్ కాదు. మేము ఎక్కడైతే పని చేస్తున్నామో అక్కడే పడుకోవడానికి విత్ వాష్రూమ్. అంటే బయటికి పోలేము. ఆ నైట్ మా అక్కలు చెల్లెలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో మేము వాళ్ళతో పాటు డ్యూటీ చేస్తున్నప్పుడు మాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక పేషెంట్ డెత్ డిక్లేర్ చేసే విషయంలో జూడాల యొక్క పరిస్థితి చాలా ఆగమ్య గోచరంగా ఉంటుంది. మీకు ప్రాణరక్షణ లేకుండా ఒక సందర్భంలో ఉంటుంది. ఇక్కడ ప్రాణం పోసే చెప్పాలనుకుంటున్నా, ఇది ఒక ఎగ్జాంపుల్ తో చెప్పాలనుకుంటున్నా. రోడ్ యాక్సిడెంట్ అవుతుంది. రోడ్ యాక్సిడెంట్ కాగానే అక్కడ 20-30 మంది అదే క్యాజువాలిటీలో వచ్చి ట్రీట్మెంట్ చేయి అంటే అక్కడ ఉన్న సిబ్బంది ఎంతమంది, వీళ్ళు ఎంతమంది, ఆ సిబ్బంది వాళ్ళు చేసే గొడవకు ఆల్రెడీ డెత్ అయి వచ్చినా కూడా ఇంకా బతికియాలంటారు. అది ఎవరి వల్ల సాధ్యం కాదు. మేము బతుకున్న వాళ్ళని వాళ్ళకి హెల్ప్ చేయగలమే కానీ చనిపోయే వాళ్ళని బతికించేంత శక్తి మాకు లేదు. మీరు అర్థం చేసుకోవాలి. మేము వైద్యం అనేది మేము
డాక్టర్ అంటే దేవుడు అంటారు, అది నిజం కాదు. మేము జస్ట్ సైన్స్ నేర్చుకొని ఆ సైన్స్ లో పనిచేస్తున్నాం. మేము బతికించలేము, చనిపోయిన వాళ్ళని మేము బతికించలేము, అది అర్థం చేసుకోండి. మీ కోపంతో ఎవరైతే డాక్టర్ అక్కడ ట్రీట్మెంట్ చేశారో డెత్ డిక్లేర్ చేయాలంటే భయపడుతున్నాడు, మీ ప్రాణాలకు అడ్డు మేమున్నాం, మా ప్రాణాలకు అడ్డెవరు? ఒక 20 మంది ఒక కేరళ ఇన్సిడెంట్ తీసుకుంటే లాస్ట్ టైం ఒక హౌస్ సర్జన్ మీద కత్తితో పొడిచి చంపారు. క్యాజువాలిటీలోనే డ్యూటీ చేస్తున్నప్పుడే కత్తితోటి పొడిచాడు. మీకు అందరికీ కోపాలు ఉంటాయి, అందరికీ ఆవేశం ఉంటుంది, కానీ ఎప్పుడైతే డాక్టర్ల మీదకి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళ మీద చూపిస్తే అసహనానికి వాళ్ళు కూడా గురవుతారు. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఇది ప్రజలకు మా విజ్ఞప్తి. మేము ట్రీట్మెంటే చేయగలం, ప్రాణాలు పోయలేము. ప్లీజ్. ప్రాణం పోసే డాక్టర్కే ప్రస్తుత కాలంలో ప్రాణరక్షణ లేకుండా పోయింది. ఒక జూనియర్ డాక్టర్గా దీనిపై మీరేమంటారు? మా జూనియర్ డాక్టర్ల నుంచి మేము ఒక్కటే చెప్తున్నాం, మా వరకు ఏ డాక్టర్ కూడా ఎవరికి హాని కలిగించాలని చూడరు. ఎందుకంటే ఒక ఎంబీబీఎస్ కావాలంటే 5 సంవత్సరాలు చదవాలి. ఆ 5 సంవత్సరాల ముందు ఒక కఠోరమైన శిక్షణ తీసుకోవాలి. ఉట్టిగా రాదు ఎంబీబీఎస్ సీటు, అది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో ఒక శిక్షణ తీసుకున్న తర్వాత ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఎంబీబీఎస్ అవుతారు. ఎంబీబీఎస్ 5 సంవత్సరాలు చేసి ఓ ఇంటర్న్షిప్ కోసం వస్తాడు. ఆ ఇంటర్న్షిప్ అయిపోయినాక ఇంకో సంవత్సరం లేదా 2 సంవత్సరాలు, కొంతమంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటే 3 సంవత్సరాలైనా కావచ్చు. అప్పటికి మాకు ఫైనాన్షియల్ గా ఏమీ ఉండదు. మేము పేరుకే ఎంబీబీఎస్ డాక్టర్లం, కానీ మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఏమీ ఉండదు. ఆ 3 సంవత్సరాలు మళ్ళా మేము శిక్షణ తీసుకొని ఒక నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి, ఎంత కష్టమైన ఎగ్జామ్ అది క్వాలిఫై అయ్యి మేము ఈ హాస్పిటల్కి అడుగుపెట్టాం. ఎన్నో ఆశలతోటి అడుగుపెట్టాం, ఎంతో మందికి సేవ చేయాలని అడుగుపెట్టాం. మా సేవ అలానే కొనసాగుతుంది. కానీ మేము సేవ చేసే క్రమంలో కొంతమంది ఆవేశానికి, ఇది అందరు ప్రజలు కాదు, కొంతమంది ప్రజల ఆవేశానికి వాళ్ళు గురై మమ్మల్ని ఇబ్బందులు పాడు చేస్తున్నారు. ఇది జరగకూడదు. ప్రజల్లో అందరిలో మార్పు రావాలి. మేము ట్రీట్మెంట్ చేయగలం, కానీ పోయిన ప్రాణాన్ని మేము తిరిగి తీసుకురాలేము. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. ఈ రోజు 8వ రోజు జూడా యొక్క నిరసన కొనసాగుతా ఉంది. మరి భవిష్యత్తులోకి ఎంతకాలము నిరసన ముందుగా స్టార్ట్ అయింది జస్టిస్ ఫర్ అభయకి జస్టిస్ జరిగేంత వరకు మా పోరాటం సాగుతుంది. Save a life. Download Google app, Google for the media.